అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కర్కాటక రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కర్కాటక రాశి వారికి మార్చి 16వ తేదీ అనగా సోమవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, అవి శుభ పరిణామాల అశుభ పరిణామాల, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, శుభవార్తలన అశుభ వార్తలన, వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారా, ఆ సమస్యలకు తగిన పరిష్కారాలు, ఎటువంటి దేవతారాధనకు ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల అయితే లభిస్తుందో మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గలవారు సమాజానికి ఏదైనా మంచి చేయాలనే తపన కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా అందరితో తెలివిగా అయితే మసులుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరితో ఎంతో స్నేహపూర్వకంగా ఉంటారు. బంధాలకు అనుబంధాలకి ఎంతో ప్రతీకగా అయితే నిలుస్తారు. వీళ్ళ యొక్క ఆలోచనలు కూడా చాలా వినూతనంగా అయితే ఉంటాయి, అందరికంటే భిన్నంగా ఉంటాయి. వీళ్ళు చాలా తెలివైన వారు. మానవతా దృక్పథాన్ని ఎక్కువగా అలవరుచుకొని లోకులు కాకులు అని కొట్టిపడేయకుండా 10 మందికి ఉపయోగపడేలాంటి పనులైతే చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళు కొంచెం భిన్నంగా కూడా కనపడతారు. అంత త్వరగా అందరిలో కలిసిపోరు. రేపటి రోజున వీరికి మాత్రం నమ్మకంగా తప్పకుండా అయితే ఎవరైనా ఒక అలవాటు అయిపోతే మాత్రం వారితో ఎంతో గర్వంగా మెలగడానికైతే ప్రయత్నిస్తూ ఉంటారు. వీళ్ళు చాలా నమ్మకస్తులు. ఒక్క మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు వీళ్ళు చాలా మొండిగా కూడా ఉంటారు అని తెలుసుకోవాలి. తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటాడు. వినడానికి ఎవరైనా కానీ చెప్పినటువంటి అసలు ఇష్టపడరు. తమ ఆలోచనలే సరైనవని అనుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు మరీ ఎక్కువగా ఆదర్శాలకు పోయి వాస్తవానికి దూరంగా కూడా ఉండబోతున్నారు. వీళ్ళల్లో ఉండే మంచి సుగుణాలు అయితే సమాజం పట్ల ఉండే బాధ్యత, ఒక కొత్త ధనానికి ఆహ్వానించే తత్వం ఏదైనా కానీ ఎప్పుడూ కూడా ఈ యొక్క రాశి గలవారు ప్రత్యేకంగా నిలుస్తారు. తలుచుకుంటే ఎటువంటి పనినైనా సాధించగలుగుతారు. రేపటి రోజున వీళ్ళకి ఒక మంచి శుభవార్త అయితే వినబోతున్నారు. రేపటి రోజున ఎంతో మంచి రోజునైతే చెప్పుకోవచ్చు. వీరికి ఎంతో అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి అయితే ఇక్కడ మనం చెప్పుకున్నట్లుగా అయితే ఎన్నో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఆ శుభవార్తల వలన వీరి జీవితమే ఒక మలుపు తిరగబోతుంది. ఒక మార్పు కొన్ని రాశుల వారికి ముఖ్యంగా అయితే ఈ యొక్క రాశి గల వారికి ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని ఎంతైనా వరిస్తుందనే చెప్పుకోవచ్చు. సాధారణంగా అయితే వీరు ఎంతో కష్టతత్వం కలిగిన వారనైతే చెప్పుకోవాలి. ఆ కష్టాలని ఎప్పుడూ నమ్ముకొనే ఉంటారు. ఎటువంటి సమస్యలు వచ్చినా కృంగిపోకుండా ఎంతో మనోధైర్యంతో, గుండె నిబ్బరంతో అయితే ఉంటూ ఉంటారు. ఎంతో తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా సరే కుటుంబ సభ్యులతో కూర్చొని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీరు చేసే వ్యాపారాల్లో, పెట్టుబడుల్లో కుటుంబ సభ్యుల యొక్క ఆలోచనలు, నిర్ణయాలను తప్పకుండా అయితే పాటిస్తారు. తద్వారా వారు ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంచిగా మమేకమైపోతూ ఉంటారు. రేపటి రోజున వీరు చేపట్టబోయే వ్యాపార సంస్థల్లో ఎన్నో లాభాలను గడించబోతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజున వీరు చేసే పనులతో ప్రతి ఒక్కరికి వీరికైతే చాలా సమాజంలో గుర్తింపు, మర్యాదలు రెట్టింపు కాబోతున్నాయి. త్వరలోనే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా సమసిపోబోతున్నాయి. రేపటి రోజున సంతాన భాగ్యం కూడా కలగబోతుంది. ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం ఎదురు చూస్తున్నటువంటి దంపతులకు ఒక తీపి కబురు అయితే వైద్యపరంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయినా కానీ రేపటి రోజున గ్రహ బలాల వల్ల సహజంగా అయితే గర్భధారణకు అవకాశాలు కూడా వీరికి మెరుగవుతున్నాయి. సంతాన ప్రాప్తికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతున్నాయి. ఒకవేళ ఇప్పటికే పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళ వల్ల మీకు సంతోషం కూడా కలగబోతుంది. వాళ్ళ చదువుల్లో బాగా రాణిస్తారు. మంచి పేరు ప్రఖ్యాతలు ఘటిస్తారు. రేపటి రోజున ఆరోగ్యం కూడా అంతా సవ్యంగానే ఉంటుంది. ప్రవర్తనలో మంచి మార్పులు కూడా రాబోతున్నాయి. పిల్లలతో మీ యొక్క అనుబంధం బాగా బలపడుతుంది. రేపటి రోజున మీరు వినబోయే శుభవార్తలు, పిల్లల విజయాల పట్ల సమాజంలో మీ యొక్క గౌరవం, కీర్తి ప్రతీక్షలు మీకు ఎంతో పెరుగుపడబోతున్నాయి. రేపటి రోజున పెళ్లిళ్ళ గురించి చాలా కాలంగా పెళ్లి సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతూ ఉన్న వారికైతే మాత్రం యువకులకు చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న మీ కుటుంబం నుంచి మీకు ఊహించని విధంగా ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. అంతా చకచకా జరిగిపోయి పెళ్లిపీటల వరకు కూడా వెళుతుంది. పెద్దల యొక్క ఆశీస్సులతో బంధుమిత్రుల సమక్షంలో వివాహం చాలా ఘనంగా జరగబోతుంది. ఈ సమయంలో కుదిరే సంబంధాలు చాలా కాలంగా అన్యోన్యంగా ఉండబోతున్నాయి. రేపటి రోజున పెళ్ళైన దంపతుల మధ్య మనస్పర్ధలు, గొడవలు ఏమన్నా ఉంటే మాత్రం గ్రహ సంచార బలంతో అవన్నీ కూడా సమసిపోతాయి. సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేమ పెరుగుతుంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు. ఇంట్లో ఎంతో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యులందరిలో కూడా సంతోషంగా గడుపుతారు. ఇంకొక
అద్భుతమైనటువంటి శుభవార్త ఏంటంటే గనక గృహప్రవేశం చేసేవారికి చాలా అనుకూలంగా అయితే ఉంది. ఎంతో గ్రహ బలాలు వారికి మెండుగా కనబడుతున్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే కల చాలామందికి ఉంటుంది. ఆ కల నెరవేరే సమయం ఇదనైతే చెప్పుకోవచ్చు. కొత్త ఇల్లు కొనడం, కడుతున్న ఇల్లు పూర్తి కావటం, ఆ ఇంట్లోకి మారాలనుకోవడం, ఇల్లు దొరకటం ఇటువంటివన్నీ కూడా చకచకా జరిగిపోతూ ఉంటాయి. కుటుంబంతో కలిసి కొత్త ఇంట్లోకి ఆనందంగా అడుగు పెట్టబోతున్నారు. ఇది మీ జీవితంలో ఒక ముఖ్యమైన శుభవార్తగా నిలిచిపోబోతుంది. మీరు ఏవైతే పనులు చేయాలని అనుకుంటున్నారో అవి ఇన్నాళ్ళు ఏవేవో కారణాల వల్ల ఆగిపోయి ఉండవచ్చు. కానీ అటువంటి పనులన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా పూర్తిగా అవి మీకు ఆగిపోయిన పనులన్నీ కూడా మనుషుల సహకారంతో, మీ బంధుమిత్రవర్గ సహకారంతో ఆగిపోయిన పనులన్నీ ఎటువంటి పద్ధతిలో అనుకున్నట్లుగా పూర్తి సమయానికైతే పూర్తి కాబోతున్నాయి. మీరు చాలా సంతృప్తి పడబోతున్నారు. ఈ కాలంలో మీరు ఎక్కువగా శుభవార్తలు వినబోతున్నారు. ఇంకా ప్రమోషన్లు, పిల్లల చదువు గురించి కావచ్చు, కుటుంబంలో ఎవరికైనా పెళ్లి కుదరకపోవడం కావచ్చు, ఆర్థికంగా ఏదైనా పెద్ద లాభం రావచ్చు. ఇటువంటివన్నీ మంచి వార్తలు వినడం మీ మనసుకు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా, ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. ఇక మీరు మరొక శుభవార్త ఏంటంటే నిరుద్యోగితులకు కూడా ఒక వరం అయితే చెప్పుకోవచ్చు. ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకని బాధపడిన వాళ్ళు, ఉద్యోగం కోసం మీరు ఎంతోగానో ఎదురు చూస్తున్న వారు కూడా ఇంటర్వ్యూల్లో మంచి ప్రతిభను కనబరచబోతున్నారు. రేపటి రోజున ఉద్యోగం మారాలనుకునే వారికి కూడా మంచి అవకాశం, జీవితం విషయంలో కూడా ఎంతో సంతృప్తిపరంగా ఉండబోతున్నారు. వృత్తి వ్యాపార రంగాల్లో కూడా ఇది చాలా అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. వ్యాపారంలో చాలా మీరు అనుభవజ్ఞులతో, మీరు జీవిత భాగస్వామిని వలన, మీరు వ్యాపార భాగస్వామ్యం చేసుకోవడం వల్ల పెట్టుబడులు పెట్టాలన్న మంచి ఫలితాలు కూడా తప్పకుండా మీరు ఆశిస్తారు. రేపటి రోజున ఆలోచనలు, ప్రణాళికలు అన్నీ మీకు విజయ బాటలో నడుస్తాయి. పోటీదారుల నుండి మీకు చాలా పెద్ద ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. కానీ కస్టమర్ల నుంచి మంచి ఆదరణ లభిస్తుంది. తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. ఈ యొక్క రాశి గల వారికి గ్రహస్థితుల యొక్క అనుకూలం బాగా సజావుగా ఉండడం వల్ల విద్యార్థులకు కూడా చదువు మీద శ్రద్ధ పెరిగి మంచి ఏకాగ్రతతో, మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వబోతున్నారు. పరీక్షలకు సిద్ధమయ్యేవారు తప్పకుండా మీరు చదువులో బాగా రాణించగలుగుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకునేవారు అనుకునే కోరిక కూడా మీకు నెరవేరుతుంది. తప్పకుండా అటువంటి అవకాశం నెరవేరుతుంది. విషయాలు నేర్చుకోవాలనుకునే వాళ్ళు కూడా మంచి నాలెడ్జ్ సంపాదించడంలో ముందుంటారు. సృజనాత్మకత రంగాల్లో ఉన్న వారికి రేపటి రోజున రచయితలు, కళాకారులు, సంగీత విద్వాంసులు, నటీనటులు ఇటువంటి వాళ్లకు మాత్రం ప్రతిభకు తగిన గుర్తింపు లభించబోతుంది. కొత్త కొత్త అవకాశాలు రాబోతున్నాయి. వాళ్ళ పేరు మీద తప్పకుండా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. వాళ్ళ పనులకు ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా కూడా ఈ సమయం ఈ యొక్క రాశి గల వారికి ఎంతో అనుకూలంగా ఉంది. అనుకోని ధనలాభాలు తప్పకుండా మీ తలుపు తడతాయని అయితే మీరు తెలుసుకోవాలి. మీరు ఎవరికి అంటే ఎవరితో సహాయం అయితే రేపటి రోజున మీరు అందాలనుకుంటున్నారో కొత్త కొత్త పరిచయాలు కూడా ఏర్పడబోతున్నాయి. అవి భవిష్యత్తులో మీకు ఎంతో బాగా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు అనుకున్న లక్ష్యాలు తప్పకుండా సాధిస్తారు. దైవానుగ్రహం తోడైతే ఫలితాలు ఎంతైనా అద్భుతంగా ఉంటాయి. కొన్ని విషయాల గురించి గుర్తుపెట్టుకోవాలి. మీరు నాలెడ్జ్కి, నీతికి, ధర్మానికి కారకులు కాబట్టి ఈ యొక్క సమయంలో వీలైనంత వరకు మంచి పనులు చేయడానికి, ధర్మబద్ధంగా నడుచుకుంటానికి, ఇతరులకు సహాయం చేయడానికి వంటివి చేస్తే గనక మీకు దైవానుగ్రహం ఇంకా మెండుగా లభిస్తుంది. పెద్దలను గౌరవించడం, గురువులకు మర్యాదపూర్వకంగా విద్యార్థులకు సహాయం చేయడం ఇటువంటివన్నీ తప్పకుండా అయితే రేపటి రోజున మీరు చేయవలసిందిగా ఉంటుంది. రేపటి రోజున ఇష్టదైవాన్ని పూజించడం ఎంతైనా మంచిది. శివారాధన ఇంకా మంచిది. రేపటి రోజున శివారాధన ఆరాధించడం తప్పకుండా చేస్తూ ఉండండి. ఎన్నో మంచి ఫలితాలు అయితే మీరు చవి చూస్తారు. రేపటి రోజున పసుపు రంగు వస్తువులను దానం చేయడం, పసుపు రంగు బట్టలను ధరించడం కూడా ఎంతో ముఖ్యమైన రోజు అనేది చెప్పుకోవచ్చు. రేపటి రోజున చూస్తే కనుక మీకు గ్రహబలం ఒక వరం వంటిది. జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. సమస్యలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు, విజయాలు మీ వెంటే నడవబోతున్నాయి. మీ కలలన్నీ నెరవేరే సమయం ఇదనైతే చెప్పుకోవచ్చు. మీ కుటుంబంలో ఆనందం వెల్లువిరుస్తుంది. ఆర్థికంగా ఎంతో బలంగా అయితే మీరు ఉన్నత స్థితికి చేరుకోబోతున్నారు. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే ఉదయాన్నే శివుని యొక్క ఆలయానికి వెళ్ళి తప్పకుండా అభిషేకం చేయించుకొని ప్రదక్షిణలు చేసి, అలాగే నవగ్రహ ప్రదక్షిణలు, రావి చెట్టు దగ్గర దీపారాధన, అలాగే ఇంటి ముందు తులసి కోటకు పూజ చేయడం వల్ల కూడా మీకు ఎన్నో శుభ ఫలితాలు అయితే రాబోతున్నాయి. తప్పకుండా రేపటి రోజున మీరు చేసే దేవతారాధన వల్ల, పరిహారాల వలన ఎన్నో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని అయితే చెప్పుకోవచ్చు. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.